దురదృష్టం. ఎందుకంటే ఇంత అంటే అన్ని చోట్ల, ఒక చోట అని కదండి, అన్ని చోట్ల కూడా విపరీతమైన ఫ్లడ్ వస్తుంటే ఆ ఫ్లడ్ వాటర్ అంతా కూడా ఒడిసి పట్టుకొని మనం వాళ్ళ అవసరాలు తీర్చలేని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల గేట్ కొట్టుకుపోయింది. ఎంత దారుణం అంటే దాని లైఫ్ స్పాన్ అంతా, దాని ఎన్నాళ్ళు మనం వాడుకోగలం, వాడుకోతుంటే దాని లైఫ్ ఎండకు వస్తుంటే కొత్తగా రీప్లేస్ చేయాలని అసలు కనీసం అవగాహన లేని ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో మనం ఉండిపోవడం వల్లే ఈవేళ ఇలా జరిగిందండి. అంటే ఇది ఒక్కటే జరిగిందా? నాకు తెలియక జరిగింది. దీని ఓవర్లాప్ అని కూడా ఎక్కడ అనుకోవడం లేదండి. ఎందుకంటే వీళ్ళ హయాంలోనే 2021లో 2 ఆగస్టులో ఒకటి, అలాగే నవంబర్లో ఒకటి, 2 పోయినవండి. ఇది పులిచింతలు కానీ, అంతకు ముందు ఉన్న ఇది అన్నమయ్య కానీ. అది పోయినప్పుడు అక్కడ అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయినప్పుడు కానీ, పులిచింతల్లో 16వ గేట్ కొట్టుకుపోయినప్పుడు కానీ, నాకు తెలిసి షెకావత్ గారు అనుకుంటండి పార్లమెంట్ లో చాలా గట్టిగా మాట్లాడేది. ఇలా ప్రాజెక్టులు కొట్టుకుపోతుంటే అక్కడ ఉన్న పరివాహక ప్రాంతం అంతా ఏమవుతుంది, మనం అంతా కూడా దీని మీద గట్టిగా చట్టాలు చేయాలి, వాటి ప్రభుత్వాలు వీటి మీద ప్రత్యేక శ్రద్ధ వహించి అందరూ కూడా మెయింటెనెన్స్ అంతా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అప్పట్లో కూడా చెప్పడం జరిగింది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఏం చేయాలనే విషయం పక్కన పెడితే అసలు ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియదండి. అంటే గత ప్రభుత్వం పనిచేసిన 5 ఏళ్లలో ఎక్కడ రోడ్ల కోసం ఇప్పుడు మట్టి పోయలేదు, ప్రాజెక్టుల కోసం అంత ఒక డబ్బాడు గ్రీజు కూడా ఎక్కడ ఇచ్చిన పాపాన్ని పోలేదు. అదంతా చేసుంటే కనుక ఇది ఈ రోజు మనం ఈ స్థితిని ఫేస్ చేసే వాళ్ళు కాదండి. ఎందుకంటే ఎంత దౌర్భాగ్యం అంటే అండి, వచ్చిన వాటర్ అంతా కూడా ఉత్తినే ఇంచుమించుగా 261 టీఎంసీ అంతా కూడా వదిలేస్తే తప్పితే ఈ ప్రాజెక్ట్ గేట్ మళ్ళీ కొత్తగా రిపేర్ చేయడానికి కూడా అవకాశం లేని స్థితికి చేరిపోయిందంటే. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మనం నేచర్ ని ఏ విధంగా మనం చూస్తామో నేచర్ కూడా రివర్స్ లో కూడా మనకు ఆ ఎఫెక్ట్ ఇస్తా ఉంటుందండి. అన్నిటికన్నా ముందు 2019లో కృష్ణా బ్యారేజీ గేటు వీళ్ళకి కావాలని ఒక పడవని అడ్డుపాడేసి దాన్ని ముయ్యలేకపోతానో అక్కడ ఫ్లడ్ చేసేస్తే కనుక వెనక్కి అంతా కొట్టుకుపోయి వస్తుంది వాటర్ అంతా కూడా అని చెప్పి వీళ్ళకి అమరావతిని మూసేయాలి, అమరావతిని అనేది ప్రజలకు అందకుండా చూడాలని ఒక కుట్ర చేశారు ఆ రోజు. చంద్రబాబు గారు ఇల్లు ముంచేయాలని. చంద్రబాబు నాయుడు ఏమండి ఆ మాట అన్నాను అనుకోండి, మళ్ళీ వేరే విధంగా అంటారు. సరే మనం అమరావతి మూసేయాలని ఆ రోజు చేశా. అంటే అంతకు ముందు తీసుకున్న డెసిషన్ లో వీళ్ళ కూడా భాగమయ్యారు. ఏమన్నా తీసుకున్న డెసిషన్ రాంగ్ అని చేయాలని చూశారు. కానీ ఆ రాంగ్ గాని చెయ్యాలని ప్రయత్నం ఏదైతే ఉందో ఆ డెసిషన్ లో వీళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు ప్రభుత్వంలో. ఆ సింపుల్ లాజిక్ ఎలా మిస్ అవుతారో తెలియదు, బుర్ర పని చేస్తుందో లేదో కూడా తెలియదండి. పోనీ అసలు ఈ విషయాలే తెలియదంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి భవనం చుట్టూ మాత్రం 3 అంతస్తులు ఎత్తు 18 అడుగులు బలంగా ఫెన్సులు కట్టించుకోవడం మాత్రం తెలుసు. ఇంజనీర్లు ఎలా వాడుకోవాలో తెలుసు. దీనికన్నా ముందు ఇంజనీర్లు అంతా కూడా వీళ్ళకి చెప్పారు దీని లైఫ్ స్పాన్ అంతా 45 years అనుకుంటండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దాని ఆల్రెడీ 70 years దాటిపోయింది, మనం ఇదంతా మెయింటెనెన్స్ చేయాలని చెప్పినా కానీ ఎక్కడ పెడిచేవని పెట్టలేదటండి. ఏమంటే అంత అసలు ఇప్పుడు కాలం మారుతుంది, వేసవి కాలం వస్తుందంటే పవర్ ఎక్కువ కన్స్యూమ్ చేస్తారు, వాటర్ షార్టేజ్ వస్తుంది. సో పట్టణాల్లో ఉన్న వాళ్ళకి వాటర్ ఏ విధంగా ఇవ్వాలి, ఈ పవర్ షార్టేజ్ ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయాలి. సీజన్ మారుతుంది, రైతులు పనిలోకి దిగుతారు, వాళ్ళకి విత్తనాలు కావాలి, లేదా వరద వస్తామంటే ఇవన్నీ కూడా మనం ఎలా వాటిని వరదను ఫేస్ చేయాలి, లాస్ ఎలా మిటిగేట్ చేయాలి. రైతులకి వరదలు వస్తాయి, ఇందాక చెప్పారండి, ఎవరు చెప్పారు, రఫీ గారు అనుకుంటాండి, ఎవరికి అంతకుముందు వీళ్ళ కనీసం బీమా కూడా కట్టలేదు. కేసీఆర్ చిన్ని గారు అనుకుంటాడు, లాస్ట్ మంత్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు చెప్పారు 2021 నుంచి కూడా వాళ్ళు కట్టకపోతే 22లో సెంట్రల్ గవర్నమెంటే దీని మీద శ్రద్ధ తీసుకొని కట్టకపోయినా సరే వాటి శ్రద్ధ తీసుకుని బీమాలు కట్టి ఆ తర్వాత వచ్చిన సంవత్సరానికి ఫసలీలో ఏమన్నా ఏదో పోతాయి కనుక ఇన్ని కోట్లు చెల్లించామని చెప్పి పార్లమెంట్ లో ఆన్సర్ చెప్పారండి. అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారండి వీళ్ళ మెయింటెనెన్స్. ఇంకొక చిన్న ప్రయత్నం కూడా చేశారండి అంతకు ముందు. సుంకిసాల అనే ప్రాజెక్ట్ ఉన్నట్టు తెలంగాణలో, అది ఎవరికి తెలుసో కూడా తెలియదు. అక్కడి నుంచి 72 టీఎంసీ వాటర్ కృష్ణా జలాల్ని హైదరాబాద్ కి తరలించాలని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ జగన్ స్టార్ట్ చేస్తే జగన్ కనీసం మాట్లాడిన పాపాన్ని కూడా పోలేదటండి. అక్కడ మాధవరెడ్డి ప్రాజెక్ట్ ద్వారా అక్కడ పైకి 510 అడుగులు ఉంటేనే 510 అడుగులు నీటి మట్టం ఉన్నప్పుడే అక్కడ తోటం సాధ్యం అవుతాడండి. అటువంటిది 462 అడుగులు లోతులో సొరంగం తవ్వి కింద నుంచి తోడేయాలని చేసి ఒక ప్రయత్నం చేస్తే అన్ని తెలిసి కూడా
జగన్ గారు వారి స్వప్రయోజనాల కోసం, అంటే అక్కడ వారి ఆస్తులు కాపాడుకోవడం కోసం, లేకపోతే ఇప్పుడు చూడండి ఎవ్రీడే బెయిల్ కి అక్కడ వెళ్ళాలి కదండి కోర్టులకి, వాళ్ళ కోర్టులకి వెళ్ళడం కోసం, వారి స్వప్రయోజనాల కోసం పక్క రాష్ట్రంలో చూసి చూడనట్టు చాలా దౌర్భాగ్యం. ఏమన్నా పక్క రాష్ట్రాలు ఏమన్నా వాటర్ వాడుకోవాలి, ఖచ్చితంగా ఎక్సెస్ వాటర్ వాడుకోవాలంటే రెండు రాష్ట్రాలుగా అన్నదమ్ముల మధ్య విడిపోయినప్పుడు అందంగా దాన్ని విభజన చేసి ఏదైనా వాడుకునే అవకాశం ఉంటే ఎక్సెస్ వాడుకోవాలంటే మళ్ళీ మాట్లాడుకుని చేసుకోవాలి. కానీ ఇలా దొంగతనంగా పట్టుకెళ్ళిపోవాలి పక్క రాష్ట్రం చేసినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆపాల్సిన అవసరం అయితే ఉన్నది. అదేమీ చేయకుండా ప్రాజెక్టులు కొట్టుకుపోయినా మాట్లాడరు, పక్క రాష్ట్రాలు మనం నీరు దోచేస్తున్నా మాట్లాడరు. అసలు ఎక్కడైనా కాదు సార్, మీకు దీన్ని బట్టి చూస్తే ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాజెక్టుల విషయంలో ఏమాత్రం అవగాహన ఉందని అనిపిస్తోందా? ఇద్దరు మంత్రులు మారారు, ఇద్దరు మంత్రులు ఎందుకు మార్చారు? అసలు ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఇరిగేషన్లో ఏమాత్రం అవగాహన ఉన్నవారా వారు అనేది? కాదండి, ముగ్గురు కృష్ణులు మారినా కానీ కనీసం 3% ప్రాజెక్ట్ లేకుండా ఉందండి, ప్రోగ్రెస్ లేకుండా ఉందండి మా పోలవరం సంగతి ఇక్కడ. ఎందుకంటే మొదటి కృష్ణుడు మారిపోయాక ఊరికే అరుపులు కేకలు చేస్తా ఉండేవాడు, పండుకోతలాగా అరుస్తాను. అతనికి అసలు కనీసం మినిమం అవగాహన కూడా లేదు. ఏదో అదృష్టం పొందారు మంత్రి అయ్యారు, కానీ కనీసం ఏమంటే ఒక విషయాన్ని అనుకోకుండా అవకాశాలు వచ్చినప్పుడు దాని మీద అవగాహన తెచ్చుకునే ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి మినిమం అవగాహన కూడా లేకుండా ఊరికి అరుపులు కేకలు చేస్తా ఉండేవాడు. తర్వాత వచ్చిన మంత్రి ఏమన్నా ముందుకు ఎలా వెళ్తున్నారని అడిగితే ఏమో ముందైనా ఏదో చేశాడు, అది ఇంకా తెలుసుకోవడానికే నాకు తెలుసు, ఇది చాలా టైం పట్టేటట్టుంది, ఇప్పుడు ఏం చేయాలో నాకేం చెప్పడానికి లేదు అన్నట్టు రెండోసారి వచ్చినాయి. అసలు ముందైనా ఏదో చేశాడని, ఏం చేశాడని ఈయన అనుకుంటున్నాడో తర్వాత వచ్చినాయని తెలియదండి. ఏమీ చేయలేదు గతంలో. ఏమండి మనం మాట్లాడుకోవడం కాదు, అన్ని కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్. 2019 కి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేసరికి ఆల్మోస్ట్ క్లోజ్ టు 72% పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిందని పార్లమెంట్ లో లెక్కలు ఉన్నాయి. ఆ పార్లమెంట్ లో లెక్క ఎక్కడి నుంచి, స్టేట్ నుంచి వీళ్ళు పంపితే పై నుంచి అధికారులు వచ్చి దాన్ని సర్టిఫై చేసిన తర్వాత 72% కంప్లీటెడ్ అన్నారు. ఇప్పుడు చూస్తే ఇంకా కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉంది. కానీ లెక్కలు ఇంకా తవ్వు చూస్తుంటే ఎక్కడికి వెళ్ళిందంటే అండి, ఆ డైఫ్రామ్ వాల్ అవన్నీ పోవడం వల్ల ఇంకా వెనక్కి వెళ్ళిపోయిందండి. మేమేం చేస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ ప్రాజెక్ట్ అంటే ఈ ఎలక్షన్ ముందు మా పార్టీ తరఫున వచ్చిన హోంమంత్రి అమిత్ షా గారు వీరేమన్నారంటే, గతంలో లాగా కాదు, ఈ పోలవరం అనే ప్రాజెక్ట్ ని విత్ ఇన్ ది టైం ఫ్రేమ్ మేము దాన్ని పూర్తి చేస్తాం, 2 ఏళ్లలో పూర్తి చేస్తాం అని చెప్పారు. కానీ ఇప్పుడు దాన్ని అంతా ఓపెన్ చేసి చేస్తుంటే ఎలా ఉందంటే 2 ఏళ్లలో కాదండి, ఆ 2 ఏళ్లలో పూర్తి చేసే అవకాశం కనపట్లేదు. ఎందుకంటే వాళ్ళు గతంలో చేసిన కట్టుబడులన్నీ ఎక్కడ ఆపేయడం వల్ల ఈ 5 ఏళ్లలో కనీసం దాన్ని ఎంత చూడకపోవడం వల్ల ఏమైందంటే ఉన్నది కూడా ఊడిపోయి కొట్టుకుపోయేలా ఉందండి. అదంతా కూడా మెయింటైన్ చేసి సెట్ చేసి మళ్ళీ అంతా ఒక పోలవరం శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. ఎంత దాకా దీన్ని కట్టారండి, ఎంత దాకా కట్టారో చూసి మళ్ళీ కొత్త ఎస్టిమేట్ ఇక్కడి నుంచి మళ్ళీ కట్టాలంటే ఎంత టైం అవుతుంది అనేది చేసిన తర్వాత మళ్ళీ దాన్ని దశల వారీగా చేయాలి, దానికి బ్రేక్ అవసరం అవుతుంది వర్షం ఫ్లడ్ వచ్చినప్పుడు అనేది చాలా క్లియర్ కట్ గా ప్రజలకు ఇప్పటి నుంచి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే లేదంటే ఇదంతా మా మీద పడిపోయే అవకాశం ఉంది. అంటే మేమంటే ఇట్స్ నాట్ అబౌట్ బీజేపీ, ఇట్స్ అబౌట్ ఎన్డీఏ. అక్కడ పైన మేమే ఉన్నాం, కింద మేమే ఉన్నాం, కానీ అందరం కలిసే హామీ ఇచ్చాం. కాబట్టి పైన సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన, స్టేట్ గవర్నమెంట్ కట్టాలని హామీ ఇచ్చిన, రెండు ఖచ్చితంగా ఒక దృఢ సంకల్పంతోనే ముందుకెళ్తున్నారు. కానీ గత ప్రభుత్వం చేసిన డ్యామేజ్ ఎంతైతే ఉన్నదో అక్కడి నుంచి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలనే విషయాన్ని ప్రజలకు మేము చెప్పడంలో సఫలీకృతం అయ్యాం. ఖచ్చితంగా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ అన్నిటికీ మించే ఇక్కడ దానికి ప్రాజెక్ట్ ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ప్రజలు ఇవాళ రోడ్ల పరిస్థితి చూస్తుంటే అర్థం చేసుకోవాలండి. మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మేమంతా కూడా చేసి, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా ఇలా వచ్చేస్తుందని అనుకున్నారు. మరి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా ప్రజల్లో. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు, శూన్యం అనేది అర్థం చేసుకున్నారు, వైసీపీ పాలనలో ఏం లేదని. ఇప్పుడు కొంత ఖచ్చితంగా ఆ ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది ప్రజల్లో. అంటే ఆ ఎక్స్పెక్టేషన్ కి ఎక్స్ప్లెనేషన్ మేము ఎలా ఇవ్వాలంటే అండి, రోడ్లన్నీ కూడా గోతులు పడిపోయి ఉన్నాయి, వర్షాలు కురిసినాయి, అందులో అంతా కూడా చెరువులు తరిపిస్తున్నాయండి. ఇంతకుముందు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాజానగర్ నుంచి ఫ్లైట్ దిగి ఎవరైనా కాకినాడ రావాలంటే ఇంతకుముందు 1 hour 15 minutes రావాల్సిన 2 hours పడుతుందండి. అసలు రోడ్డే లేదు, లిటరల్ గా మధ్యలో 3 kilometers పాటు రోడ్డే లేదండి. ఆ రోడ్డు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ నుంచి శాంక్షన్ అయిన రోడ్ సార్ అది. కానీ
ఆ ప్రాజెక్ట్ ఎందుకు ముందుకెళ్తుంది తెలుసా? 2 లేన్ ఉన్న 4 లేన్కి వెళ్ళి 2019 లో స్టార్ట్ 2018 లో స్టార్ట్ అయిందండి. ముందుకు ఎందుకు వెళ్తారో తెలుసా అండి? 2019 నుంచి ఒక రూపాయి కూడా దాన్ని బిల్ ఇవ్వలేదు. బిల్ ఇవ్వకపోతే కాంట్రాక్టర్ ఎందుకు చేస్తాడు? కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టున్నాడు, 100 కోట్లు అక్కడ పెట్టున్నాడు, దానికి డబ్బు ఇవ్వట్లేదు. డబ్బు ఇవ్వకుండా నెక్స్ట్ బిల్ రాకుండా మళ్ళీ పెట్టుబడి ఎందుకు పెడతారండి? ఏ కాంట్రాక్టర్ మీరైనా మేమైనా అంతే కదా. ఏమన్నా అంటుంటే ఇప్పుడు ఊరికే మీరు బిల్లు ఇవ్వాలి కదా అంటారు. ఇందాక రఫీ గారు ఒకటి చెప్పారు, వేళ ధాన్యం కొనుగోలు చేశారు, గత ప్రభుత్వంలో జరిగింది 1674 కోట్లు బిల్స్ ఇవ్వాలి. ఏమంటే ఈ ప్రభుత్వం అది వదిలేసిపోయింది. గత ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులందరూ కూడా నోరు తెచ్చుకుని ఈ ప్రభుత్వం ఇంకా చూస్తారు. కానీ వెంట హుటాహుటిని ఏదో విధంగా 1000 కోట్లు తెచ్చి తీర్చారు. ఇంకా 674 కోట్లు చెల్లించాలి. ఏమంటే మళ్ళీ వర్షాకాలం వచ్చింది, రైతులు నాట్లు వేసుకున్నారు, దానికోసం డబ్బులు కావాలి. ఇంకా 674 కోట్లు ఇవ్వాల్సిన రైతులు ఉన్నారు కదా, ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. కానీ ఈవేళ ఆగస్టు 12వ తారీఖుని ఆ నాదెండ్ల మనోహర్ గారు వేళ ఎక్కడో బాపట్లలోనే ఎక్కడో అనుకుంటుంది మధ్యాహ్నం రిలీజ్ చేశారు 674 crores కూడా. అన్ని చోట్ల కూడా వేళ సాయంత్రానికి రాత్రికో పేమెంట్ వెళ్ళిపోతాయి. కానీ ఎంత డిలే జరిగిందండి? ఈ డిలే అంతా ఎవరి వల్ల జరిగింది అనేది కూడా ప్రజలకు పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలండి. గత ప్రభుత్వం ల్యాప్సెస్ కానీ గత ప్రభుత్వం పేమెంట్లు ఇవ్వలేని అన్ని కూడా ఈ రోజు మా నెత్తివేత పడి డబల్ బనాంజీ అన్నట్టుగా మాకు డబల్ బరువులన్నీ కూడా మా నెత్తివేత పెట్టారండి. కరెక్టే, అది అర్థం చేసుకుంటారులేండి ప్రజలు. సరే లక్ష్మణ్ గారు, సార్ కుప్పంలో ప్రాజెక్టుకు సంబంధించి ఏదో అంటే ఈయన ఒక్క ప్రాజెక్టు